జగన్ అయితే అసెంబ్లీకి వెళ్ళడు, ఇది అర్థమైపోతుంది. ఎందుకంటే నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని స్పీకర్ని అడిగారు, ప్రభుత్వాన్ని అడిగారు, వాళ్ళు పట్టించుకోలేదు. ఎందుకంటే 10% సీట్లు లేకపోతే ఇవ్వకూడదు అన్నటువంటిది వాళ్ళకున్న సంప్రదాయం. ఇవ్వడం అంటే ఎక్స్క్లూజివ్ పవర్స్ వాడటం, స్పీకర్ ఉన్నటువంటి విచక్షణాధికారాన్ని వాడి ఇస్తే ఇవ్వచ్చు. కానీ అక్కడ స్పీకర్ కి ఇష్టం లేదు, ప్రభుత్వానికి ఇష్టం లేదు, ప్రభుత్వ కూటమి భాగస్వామి పక్షాలైనటువంటి జనసేనకి ఇష్టం లేదు, భారతీయ జనతా పార్టీకి ఇష్టం లేదు. ఎందుకంటే అట్లా ఇచ్చిన దగ్గర నుంచి ప్రభుత్వంతో సమానమైనటువంటి అవకాశం లభిస్తుంది, ఆయన మాట్లాడతాడు, ఆ తర్వాత అది అడ్వాంటేజ్ అవుతుంది. కాబట్టి ఇవ్వకూడదు అన్నటువంటి తన డిసడ్వాంటేజ్ చెయ్యాలని వాళ్ళు ప్రయత్నిస్తారు. అప్పుడు తను వెళ్ళి అక్కడ తనకు ఎట్లాంటి అవమానం జరిగిందో చూపించాలా, తద్వారా ప్రజలు మెప్పు పొందాలి. అట్లా కాకుండా అసలు అసెంబ్లీకే వెళ్ళనని భీష్మించి కూర్చుని ఆ మధ్యన హైకోర్టుకు వెళ్ళారు. హైకోర్టు స్పీకర్ కి నోటీస్ ఇస్తే స్పీకర్ సమాధానం చెప్పలేదు. అదేమంటే స్పీకర్ విచక్షణాధికారం విషయంలో మీరు జోక్యం చేసుకోనక్కర్లేదని చెప్పేసి ఆల్రెడీ హైకోర్టుకి చెప్పేసినటువంటి పరిస్థితి. కాబట్టి కోర్టు ఇన్వాల్వ్ కాదు, ఇప్పటికిప్పుడు తేలేది కాదు. ఈ నేపథ్యంలో జరుగుతున్నటువంటిదే ఇప్పుడైతే కనబడుతున్నటువంటి స్పెషల్ అలా ఏంటంటే జగన్ వెళ్ళకపోవడంతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా వెళ్ళదు. మొట్టమొదటిసారి సంపూర్ణ సభంతా పూర్తిగా అధికార పక్షం అనేటటువంటి ఒక విచిత్రమైనటువంటి సిచ్యుయేషన్ లో ఉండబోతోంది. జగన్ చేస్తున్నదైతే ఖచ్చితంగా రాంగే.